హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈ ఫ్రెండ్షిప్ డే వీడియో అనేది చాలా బాగా వచ్చింది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక సాంగ్తో ఒక 5 సెకండ్స్ మీకు చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. మళ్ళీ జన్మంటుంటే ఫ్రెండ్ గానే పుట్టరా సరిపోలేదు. సో డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ మాత్రం చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుందని ఎక్కువ మంది చూస్తారు. ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి, ఎందుకంటే మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. చూసే 5 నిమిషాలైనా పూర్తిగా చూడండి, నా చిన్న రిక్వెస్ట్ అండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రియేట్ చేసుకుంటారనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టి క్రియేట్ చేసుకుంటారు. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ కొత్తది కావాలన్నా, వాటర్ మార్క్ సొల్యూషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ సెట్టింగ్స్ వీడియోని ఫస్ట్లో పెట్టాను. అది చూస్తే మీకు ఫుల్ సొల్యూషన్ దొరుకుతుంది. కైన్మాస్టర్ దొరుకుతుంది అండ్ మీ వాటర్ మార్క్ కూడా సొల్యూషన్ దొరుకుతుంది. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి ఒక 6 సెకండ్స్, ఒక 7 సెకండ్స్ పెడతాను. ఎక్కువ పెట్టుకోవడం మంచిది. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఒక ఇమేజ్ ఎసెట్స్, ఒక బ్లాక్ కలర్ ఇమేజ్, బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి, మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ అయితే ఇక్కడికి తీసుకోండి. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి, మీరు మీ ఫొటోస్ని 9:16 రేషియోలో క్రాప్ చేసుకోండి, పెట్టుకోండి. ఒకవేళ మీకు అలా క్రాప్ చేయడం తెలియకపోతే నేను క్రాప్ చేయడానికి ఒక స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సెకండ్ది ఫోటో రీసైజర్ క్రాపర్ అని, అది చూసి మీ ఫోటోని అయితే క్రాప్ చేసుకుంటే మీకు ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూడండి, ఇలా ఫొటోస్ అన్నీ పర్ఫెక్ట్ ప్లేస్లో సెట్ అవుతాయి. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లిరికల్ వీడియో ఉంది కదండి, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని ఇది క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ అయిపోతాయి మీకు. ఇలా కరెక్ట్గా ఎండ్ అయిపోయిన దగ్గర బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇప్పుడు లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మ్యూజిక్ దగ్గరకు వచ్చేయండి. కరెక్ట్గా ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు ఒక బ్లూ స్క్రీన్ టెంప్లెట్ ఇచ్చాను కదా, ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ప్యూర్ బ్లూ కలర్ మెన్షన్ చేయండి. ఇక్కడ చేయండి, బ్లూ కలర్ పెట్టండి. బ్లూ కలర్ పెట్టి పైన రైట్ మార్క్, ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఇలా చేసుకోవచ్చు, నీట్గా కనపడుతుంది. అడ్జస్ట్ కూడా చూద్దాం ఒకసారి క్రోమా కీలో. ఇలా ఓకే, చూడటానికి ఫోటో ఓకే బాగుంది. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఫోటో అయిపోతుంది. ప్లే చేసుకుంటూ వెళ్తే ఫోటో కంప్లీట్ అవుతుంది. అయిపోయిన దగ్గర కరెక్ట్గా స్క్రీన్ క్లోజ్ అయిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. సో మళ్ళీ వీడియోని కొంచెం ఓపిక్గా ఫుల్గా చూడండి. ప్లే చేసుకుంటూ వచ్చాను. ఫోటో అయిపోయిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ క్లోజ్ అయిపోయిన దగ్గర ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఫోటోని క్లిక్ చేసి మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో క్లోజ్ అయిన దగ్గర కరెక్ట్ ప్లేస్లో ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, అందుకోసమే చెప్తున్నాను. ఓకే రైట్, కట్ చేస్తున్నాను. ఇట్లా ప్రతి ఫోటోని ఈ మ్యూజిక్ చివరికి కరెక్ట్గా ఫోటో అయిపోయిన దగ్గర కట్ చేస్తున్నాను, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇప్పుడు ఈ మ్యూజిక్ లాస్ట్కి వచ్చి లాస్ట్లో ఉన్న ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని క్లిక్ చేయడం, లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్, ఇలా ఎక్స్ట్రా ఉన్నాయి డిలీట్ చేసేయండి. ఓకే, ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు ఇచ్చిన ఒక ఈ సెలబ్రేషన్ పార్టికల్స్ని తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, క్రోమా కీ ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి, ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టండి. పెట్టేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి పార్టికల్స్కి.
ఓకే, బాగుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చివరికల్లా ఉందా? ఓకే, ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి లేయర్ కాదు, లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేస్తే పైన స్టోర్ సింబల్ ఉంటుంది టాప్లో, ఇక్కడ క్లిక్ చేయండి. ఎసెట్ స్టోర్ లోడ్ అవుతుంది. ఈ సెకండ్ కేటగిరీలో 2 ఆప్షన్ విగ్లీ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే ఇది లిస్ట్లోకి వస్తుంది. ఇది క్లిక్ చేసి విగ్లీన ఎఫెక్ట్ తీసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇది ఈ విగ్లీని క్లిక్ చేసి పైన పెట్టి చివరి పట్టుకొని పెద్దగా లాగండి. ఫుల్గా అవుతుంది. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఈ విగ్లీని సెండ్ టు బ్యాక్ చేయండి. చేశాక సెట్టింగ్స్లోకి వచ్చి స్టైల్ ఏమో 2 ఉండాలి, స్ట్రెంత్ 7 ఉండాలి, ఎండ్ స్ట్రెంత్ 7 ఉండాలి, ఫ్రీక్వెన్సీ 4 ఉండాలి. బ్యాక్ వచ్చేయండి. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ప్లే చేయండి, అంటే వెరిఫికేషన్ కోసం ప్లే చేయమన్నాను. ఆ లిరిక్స్ అలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇలా చూడటానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ మ్యూజిక్తో వింటే. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసారు, టెలిగ్రామ్లో కూడా చూసే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చేయడం కంప్లీట్ అయిపోయింది. సేవ్ చేసుకుందామా? టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని సేవ్ వీడియో. ఇంకంతే, అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.